హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు యువర్ ఓన్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ట్రేడింగ్ టిప్ అండి. చాలా చాలా స్వాగతం మళ్ళీ కొత్త వీడియోతో. నాకు ఒక బ్యూటిఫుల్ కామెంట్ వచ్చింది. ఆ కామెంట్ ఏంటంటే, ఎంత అమౌంట్‌తో ట్రేడింగ్ స్టార్ట్ చేయగలను? చాలా మంచి క్వెషన్. చాలా మంచి కామెంట్. ఎందుకంటే ఈ డౌట్ చాలా మందికి ఉంటుంది. నాకు కూడా స్టార్టింగ్‌లో ఈ డౌట్ ఉండేది. ట్రేడింగ్ ఎంత అమౌంట్‌తో స్టార్ట్ చేయాలని. దీనికి ఒక సింపుల్ ఆన్సర్ ఉంది. చాలా సింపుల్. ఆన్సర్ ఏంటంటే, మీరు లాస్ ఎంత వరకు భరించగలరు? అదే మీ అంటే ఎంత వరకు మీరు లాస్ భరించగలరో అదే మీ క్యాపిటల్. ఫర్ ఎన్ ఎగ్జాంపుల్, నేను 3000 కన్నా ఎక్కువ లాస్ వస్తే నేను భరించలేను అనుంటే, ఆ 3000 అమౌంటే నా క్యాపిటల్. నా ఫస్ట్ ఇన్వెస్ట్‌మెంట్. నా ఫస్ట్ ట్రేడింగ్ జర్నీ స్టార్ట్ చేసే అమౌంట్ 3000 ఉండాలి. ఒకవేళ 5000 ఉంటే 5000, 10,000 ఉంటే 10,000. మనం ఎంత వరకు భరించగలం? మన కెపాసిటీ ఎంత? అంతనే ఉండాలి. ఎందుకో తెలుసా? ఫర్ ఎన్ ఎగ్జాంపుల్, నా నా కెపాసిటీ నేను 5000 లాస్ వరకే నేను భరించగలను అని ఉంటే, నేను 5000 కన్నా ఎక్కువ లాస్ 6000, 7000 లేదా 10,000 పెడితే ఎక్స్‌ట్రా అమౌంట్ వెళ్ళిపోతే అక్కడ నా మైండ్ కూడా డిస్టర్బ్ అయిపోతుంది. సో, మనకి ట్రేడింగ్‌లో ఫస్ట్ ఉండాల్సింది జాగ్రత్త ఏం తీసుకోవాలి తెలుసా? అది మన మైండ్ సెట్ ఏంటంటే మన మైండ్ సరిగ్గా ఉండాలి. ఎందుకో అది మీకు చెప్తా. ట్రేడింగ్‌లో ట్రేడింగ్‌లో 20% స్ట్రాటజీ వర్క్ చేస్తే 80% సైకాలజీ వర్క్ చేస్తుంది. అంటే మన మైండ్ సెటప్ ఎలా ఉంటుందో దాన్ని బట్టి ట్రేడింగ్ అవుతుంది. ఫర్ ఎన్ ఎగ్జాంపుల్, మీరు ఒక ఎగ్జాంపుల్ తర్వాత ఇస్తా. ఫస్ట్ ఒక విషయం చెప్పాలనుకున్నా. ఎందుకంటే ఈ ప్రతి వీడియోలో చెప్పాలని అనుకుంటా మళ్ళీ మర్చిపోతుంటాను నేను. సో, ఈ వీడియోలో చెప్పేస్తా. అదేంటంటే, మీరు ఎప్పుడు ట్రేడింగ్ తీసుకున్నా సరే ఒక ట్రేడింగ్ జర్నల్‌ని మెయింటైన్ చేయండి. ట్రేడింగ్ జర్నల్ ఎలా మెయింటైన్ చేస్తారు షార్ట్‌లో చెప్తా. తర్వాత దీనిపై కూడా ఒక మంచి వీడియో పెడతా. జర్నల్ ఎలా మెయింటైన్ చేయాలని. షార్ట్ అండ్ స్వీట్‌గా ఎలా చేయాలంటే, మీరు ఒక నోట్‌బుక్ తీసుకోండి. ఆ నోట్‌బుక్‌పై మీరు ఎంత అమౌంట్ ట్రేడ్ చేస్తున్నారు? ఏ రోజు చేస్తున్నారో, అది మండే, ట్యూస్‌డే, వెడ్నెస్‌డే, థర్స్‌డే, ఫ్రైడేనా అది నోట్ చేసుకోండి. డేట్ నోట్ చేసుకోండి. ఏ స్ట్రాటజీ యూజ్ చేస్తున్నారో అది, టైమింగ్ నోట్ చేసుకోండి. అండ్ ముఖ్యమైన విషయం, ఆ రోజు ఏవైనా ఈవెంట్ ఉందా లేదా ఇది కూడా నోట్ చేసుకోండి. ఎందుకంటే చాలా టైమ్స్ ఏమవుతుంటదంటే, మనం మన స్ట్రాటజీ బానే వర్క్ అవుతుంది. బట్ ఏ రోజైతే ఈవెంట్ ఉంటుందో ఆ రోజు వర్క్ అవ్వదు. ఎందుకంటే 100% ఏమి వర్క్ కాదు. మీ అందరికీ తెలిసిన విషయమే. 100% ఎప్పుడు ఏది వర్క్ కాదు. 70, 80% అక్యురసీ ఉన్న స్ట్రాటజీ కూడా అప్పుడప్పుడు మిస్ మ్యాచ్ అయిపోతుంది. ఎందుకు? సమ్ టైమ్స్ ఏదో ఈవెంట్ వస్తది. ఏదో పెద్ద న్యూస్ వచ్చిసింది. ఏదో ఎక్కడో బాంబ్ బ్లాస్ట్ అయిపోయింది. ఎక్కడో లేదా మార్కెట్ క్రాష్ అయిపోయింది. ఏదో యూఎస్ మార్కెటో లేదా యూరోపియన్ మార్కెటో, జపాన్ మార్కెటో ఎక్కడో క్రాష్ అయిపోయింది. సో, ఆ ఎఫెక్ట్ కూడా మన మార్కెట్‌పై వచ్చేస్తుంది. సో, సమ్ టైమ్స్ స్ట్రాటజీస్ కూడా వర్క్ కాదు. సో, జర్నల్ ఇలా మెయింటైన్ చేసుకోండి. ఏ రోజు ట్రేడ్ చేస్తున్నారో, ఆ రోజు వారం ఏంటో, ఆ రోజు డేట్ ఏంటో, టైమింగ్ ఏంటో, మీ స్ట్రాటజీ ఏంటో, ఆ రోజు ఈవెంట్ ఉందో లేదో ఇవన్నీ దాంట్లో నోట్ చేసుకోండి. సో థాట్ మీరు ఎక్కడ ఎంట్రీ తీసుకుంటున్నారో, ఎంత అమౌంట్ పై, మీరు స్టాప్ లాస్ ఎంతకు పెట్టుకున్నారో, మీరు ఆహ్, ఎగ్జిట్ ఎంతలో చేసుకున్నారో, లాస్‌లో చేసుకున్నారా, ప్రాఫిట్‌లో చేసుకున్నారా, అది అమౌంట్‌లో కూడా రాసుకోండి. అండ్ పర్సెంటేజ్‌లో కూడా రాసుకోండి. మీరు నిఫ్టీలో చేస్తున్నారా, బ్యాంక్ నిఫ్టీలో చేస్తున్నారా, లేదా ఏదో స్టాక్స్ పై చేస్తున్నారా, ఇవన్నీ నోట్ చేసుకొని ఒక జర్నల్ మెయింటైన్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఈ జర్నల్ ఏంటంటే మీ లైఫ్‌లో చాలా ముఖ్యమైన పాత్ర ముఖ్యమైన పాత్ర ఇది ఉంటుంది. ఎందుకో తెలుసా? జర్నల్ మెయింటైన్ చేసుకున్న తర్వాత అది చూస్తాం. తర్వాత ట్రేడ్ అయ్యాక చూస్తే దాని నుంచి మనకి ఆహ్, చాలా విషయాలు తెలుస్తాయి. ఎప్పుడు మనకు ట్రేడ్ తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోకూడదు ఇవన్నీ తెలుస్తాయి. ఇదయిపోయింది జర్నల్. అండ్ ఎంత నుంచి ట్రేడింగ్ స్టార్ట్ చేయాలో నేను మీకు ఆల్రెడీ చెప్పేసా. మీ లాస్ ఎంత వరకు మీరు భరించగలరో అంతే అమౌంట్ పెట్టండి. ఇంకా అది కూడా మనకు తెలీదు ఎంతవరకు మనం లాస్ భరించగలము. అది కూడా మనకి ఐడియా లేదని అనుకుంటే, స్టార్టింగ్‌లో 3000 లేదా 5000, మాక్సిమం 10,000 దీంతోనే ట్రేడింగ్ చేయండి. ఎందుకో తెలుసా? ఈ అమౌంట్ వచ్చేసి స్టార్టింగ్‌లో మనకు కొంచెం ప్రాఫిట్ వచ్చేసి తర్వాత లాసే వస్తుంది. ఆ అమౌంట్ లాస్ అవుతుంది. ఇదొక ట్రేడింగ్ ఫీజ్ అనుకోండి. ఏదైనా నేర్చుకున్నా మనం ఫీజ్ ఇస్తాం కదా! మనం ట్యూషన్‌కెళ్ళినా ఫీజ్ ఇస్తాం, స్కూల్‌కెళ్ళినా ఫీజ్ ఇస్తాం, కాలేజ్‌కెళ్ళినా ఫీజ్ ఇస్తాం. ట్రేడింగ్‌లో ఇది ఫీజ్ అనుకోని ఇచ్చేయండి. ఎందుకంటే ఇది అవుతుంది. ఇది ప్రాక్టికల్. ఇది నాతోనయ్యింది. చాలా మందితో అవుతుంది.
అందుకనే ఈ విషయం నేను చెప్తున్నా. ఒక ఫీజ్ అనుకున్న తక్కువ అమౌంట్‌తోనే మీరు ట్రేడింగ్ స్టార్ట్ చేయండి. అండ్ స్టార్ట్ చేయక ముందు ఫస్ట్ మీరు నేర్చుకోండి బాగా. ఎక్కడ నేర్చుకుంటారు? ఇదిగో మన ఛానెల్ ఉంది. మన ఛానెల్‌లో నేర్చుకోండి. లేదా యూట్యూబ్‌లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి. చాలా ఛానెల్స్ ఉన్నాయి. దాంట్లో కూడా నేర్చుకోవచ్చు. ఫస్ట్ నేర్చుకోండి. తక్కువ అమౌంట్‌తో రండి. దాని తర్వాత ట్రేడ్ చేయండి. ట్రేడ్ చెయ్యాలి. ట్రేడ్ ఎప్పటి వరకు మీకు ఎక్స్‌పీరియన్స్ అవ్వదు, ట్రేడింగ్ ఎక్స్‌పీరియన్స్ అవ్వదో అప్పటిదాకా మీరొక బెస్ట్ ట్రేడర్ అవ్వలేరు. ఎందుకంటే చాలా మంది పేపర్ ట్రేడింగ్, ఈ ట్రేడింగ్, ఆ ట్రేడింగ్ చేస్తారు. దాంట్లో పేపర్ ట్రేడింగ్‌లో మనకు ఆ కాన్ఫిడెన్స్ రాదు. ఇప్పటిదాకా మీరు ప్రాక్టికల్లీ చెయ్యరో అప్పటిదాకా మనకి కాన్ఫిడెన్స్ రాదు. సో, కొంచెం అమౌంట్ వెళ్తుంది. తర్వాత అది రికవర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ రికవర్ మనం ఎలా చేసుకోవాలో దానిపై కూడా నేను వీడియో చేస్తా. ఆ వీడియో చాలా ఇంపార్టెంట్. రికవరీ మనకి ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక 100 మంది ట్రేడింగ్ చేస్తే 80% మంది లాస్‌లోనే ఉంటారు. 20% మందే ప్రాఫిట్‌లో ఉంటారు. మీరు ఒకవేళ మీరు లాస్‌లో గాని ఉంటే నెక్స్ట్ వీడియో నేను పెడతా. ఎలా రికవర్ చేసుకోవాలని చాలా ఇంపార్టెంట్ వీడియో చూసుకోండి. ఈ వీడియో సింపుల్ ఏ స్ట్రాటజీ లేదు. మీకు ఓన్లీ ఎంతతో స్టార్ట్ చేయాలి? ఎలా స్టార్ట్ చేయాలి? జర్నల్ ఎలా మెయింటైన్ చేయాలి? ఇది మాత్రం చెప్పడానికే చేశా. ఎందుకు తెలుసా? సైకాలజీ వీడియోస్ నేను చాలా తెస్తా. ట్రేడింగ్‌లో 80% సైకాలజీయే వర్క్ చేస్తుందండి. 20% స్ట్రాటజీ బాగా గుర్తుపెట్టుకోండి. అందుకే నేను ఈసారి సైకాలజీ వీడియోస్ కూడా చాలానే తెస్తా. మీరు గాని ఛానెల్‌లో ఫస్ట్ టైమ్ వచ్చుంటే ప్లీజ్ నాకు సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి కామెంట్ పెట్టండి. మీరు కామెంట్ వస్తే నాకు మోటివేషన్ వస్తుంది. సో థాట్ ఆ మోటివేషన్‌తో నేను ఇంకా వీడియోస్ చేస్తా. నాకెవరైనా కనెక్ట్ చేసుకోవాలనుకుంటే, కనెక్ట్ అవ్వాలనుకుంటే నేను నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ రవి కంబాల 06 ఇది నా ఐడీ. ఒకసారి ఇక్కడ రాస్తా. దాంతో మీరు నాకు అక్కడ సెర్చ్ చేయొచ్చు. నా ఐడీ RAVIKAMBALA ఇది ఎల్ ఇది. BAL రవికంబాల 06 ఇది నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ. సో, దీంట్లో మీరు నాకు సెర్చ్ చేయొచ్చు. సో, ఏదైనా డౌట్ ఉంటే మీరు డైరెక్ట్‌గా నాకు కామెంట్ దాంట్లో మెసేజ్ పెట్టండి. నేను ప్రతి ఒక్క మెసేజ్‌కి రిప్లై ఇస్తా. అండ్ ఈ వీడియో ఇప్పటివరకు ఇంతవరకే అండి. సో, కలుద్దాం వేరే వీడియోతో. అప్పటిదాకా హ్యాపీ ట్రేడింగ్.